వాళ్ళకి స్వాగతం. సో నిన్న ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి డిస్కస్ చేసాం. ఏంటంటే ఈ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ ఒక రెవెన్యూస్. ఈ ఐ సెంటర్ కి ఈ సెంటర్ కి ఉన్న ఫ్రిక్షన్ తెచ్చుకోవటం వల్ల అవి కూడా డామినేట్ చేయటం మొదలెడతాయి. సో ఈ మిస్ మేనేజ్మెంట్ వర్స్ట్ కండిషన్ లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఐ అనేది కంప్లీట్ గా దాని ఫ్రీ విల్ కోల్పోతుంది. ఎప్పుడు సబ్మిసివ్ గా ఒక సర్వెంట్ లాగా ఉండిపోతుంది. డామినేషన్ కి పనిచేయడం మొదలెడుతుంది. ఆ స్టేజ్ లో నిర్ణయాలు తీసుకోవు, నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చెయ్యవు. ఏదైనా ఒకటి మార్పు తెచ్చుకోవాలనుకున్నా, ఒక అనుకున్నది వదులుకోవాలనుకున్నా, కావాలనుకున్న మార్పు తెచ్చుకోవాలనుకున్నా చేయలేవు. ఐ సెంటర్ ఈ సీనియర్ మోస్ట్, అంటే ఈ సెంటర్లన్నింటిలో సీనియర్ మోస్ట్ ఎవరయ్యా అంటే ఐ సెంటర్. But it has to issue command after consultation. సీనియర్ మోస్ట్ కదా అని చెప్పి ఎక్కువ నిర్ణయాలు తీసేసుకుంటే మటుకు ఈ మనసులో ఉండే ఈఎన్ఎస్ ఒప్పుకోదు. సో ఈఎన్ఎస్ తో కన్సల్టేషన్ అవ్వాలి. జనరల్ గా మన సాధారణ జీవితంలో కూడా అంతే కదా. గ్రూప్ యాక్టివిటీలో కన్సల్టేషన్ అయ్యి నిర్ణయం తీసుకుంటేనేమో అందరూ కోఆపరేషన్ చేస్తారు. అదే కన్సల్టేషన్ చేయకుండా మంచి నిర్ణయం తీసుకున్నా సరే అప్రోచ్ చేసేవాళ్ళు. And due understanding and consent of other centers arose plus E and plus S. ఎందుకోసమని కన్సల్టేషన్ అంటే ఇక్కడ అదర్ సెంటర్స్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, వాళ్ళు కన్సెంట్ ఇవ్వడానికి, తద్వారా ప్లస్ ఈ ప్లస్ ఎస్ ఎరోజ్ అవడానికి. సో ఇది వినడానికి బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ లో చాలా జాగ్రత్తగా కంటెంప్లేట్ చేసి జాగ్రత్తగా ఆలోచించే చేస్తూ ఉంటుంది. సామాన్యంగా హ్యాస్ట్గా నిర్ణయాలు తీసేసుకుంటారన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏదో ఒక పుస్తకం చదవాలనుకుంటున్నావు, నీవు చదవట్లేదు, పోస్ట్ పోన్ చేస్తున్నావు, చదవకుండా అలా ఉండిపోయింది, నెలలు గడిచిపోతున్నాయి. అలాంటి కండిషన్ లో ఏం చేస్తావంటే నువ్వు ఆ పుస్తకాన్ని పట్టుకొని తిరుగు. నీ దగ్గరే ఒక వస్తువు ఉంచుకున్నావు అనుకో, నీకు తెలియకుండా దాని మీద ఒక ఆపేక్ష పెరుగుతుంది. ఈ సెంటర్ వర్కౌట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. నీది అనే ఫీలింగ్, దాని మీద ఒక భావం పెరుగుతుంది. ఆ భావమే సిఈ అనమాట. సో ఇలాగా ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే అండర్స్టాండింగ్ అయ్యేదాకా రకరకాల కంటెంట్స్ వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని వెంటనే నిర్ణయం తీసేసుకోకూడదు అన్నమాట ఇక్కడ ప్రాబ్లం. జాయింట్ కమెంట్ ఇష్యూడ్ బై దెమ్ టు ఎం. ఎప్పుడైతే కన్సెంట్ తీసుకుని వాడు అండర్స్టాండ్ అయ్యే సి ప్లస్ ఎస్ ఎరోజ్ అయ్యాయో అవి జాయింట్ గా ఒక కమాండ్ ఇస్తాయి, ఎస్ బిఎంకి. ఇన్ ఎర్లీ స్టేజ్ ఓన్లీ ఫ్యూ కమాండ్స్ ఆర్ క్యారీడ్ అవుట్. అయితే స్విచ్ ఓవర్ గా జరిగిపోతుంది ఈ మార్పులన్నీ, మనసులో జరిగే మార్పులు. మొదట్లో కొన్ని కమాండ్స్ క్యారీట్ అవుతాయి, చాలా మేజర్ అమౌంట్ కమాండ్స్ క్యారీ అవుతున్నట్టు కనబడుతుంది గా మటుకు మొత్తం మార్పు వస్తుంది. లేటర్ ఆన్ ఆల్ కమాండ్స్ గెట్ క్యారీడ్ అవుట్. ప్రతి కమాండ్ క్యారీ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఐఈఎస్ హార్మోనిక్ గా పనిచేస్తుంటాయి, ఒక రిథమ్ లో పనిచేస్తుంటాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ టు ఇంప్రూవ్ ర్యాపిడ్లీ. అంటే ర్యాపిడ్ గా కానీ స్విచ్ ఓవర్ గా జరిగిపోదు ఇప్పుడు. అసలు జీవితంలో ఏది నేర్చుకోవటం కూడా ర్యాపిడ్ గా జరగలేదు. భాష నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది, ఒక సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది, సపోజ్ ఏదైనా ఒక ఆర్ట్ కనుక నేర్చుకున్నట్టయితే ఆర్ట్ నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది, ఇవన్నీ తెలిసిన విషయాలే కదా మనకి. అండ్ విల్ బి డిసప్పాయింటెడ్. అంటే ఏంటంటే మనం కొన్ని విషయాలు తొందరగా జరిగిపోవాలి, ర్యాపిడ్ గా జరిగిపోవాలి. ముందు ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ పెడతామని. సో ఎప్పుడైతే నువ్వు అనుకున్నట్టుగా ర్యాపిడ్ గా ఇంప్రూవ్మెంట్ కనబడలేదు, పర్సెప్షన్ కి కొంచెం డిసప్పాయింట్ అయిపోతావు. ఈ గిల్టీ పట్టడం వల్ల, నిన్ను నువ్వు అసమంజసంగా తిట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. నో సూనర్ వన్ డిసైడ్స్ టు రిఫార్మ్. సామాన్యంగా ఇది కామన్ గా అందరి జీవితాల్లో ఉండేది. ఎవరైనా సరే వాళ్ళు రిఫార్మ్ అవ్వటానికి, ఏదో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి ఎగ్జిక్యూషన్ యాక్టివిటీ చేయడం, మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడానికి, కొన్ని మంచి పనులు నిర్ణయాలు తీసుకోవడానికి డిసైడ్ చేయగానే
థింగ్స్ సీమ్ టు గో రాంగ్. వెంటనే ఏమిటో థింగ్స్ అన్ని రాంగ్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్ ద మోర్ ఇంచుమించు అన్ని రకాలుగాను రాంగ్ గా జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ రాంగ్ అండ్ హ్యాస్టీ వే ఆఫ్ గివింగ్ కమాండ్ బై ఐ సెంటర్. దీనికి మూల కారణం ఎక్కడుంది అంటే ఐ సెంటర్ కమాండ్ ఇవ్వటం మంచిదే, కానీ ఆ కమాండ్ రాంగ్ వేలో ఇస్తుంది, హ్యాస్టన్గా ఇస్తుంటుంది, స్వతంత్రంగా నిర్ణయం చేసుకుంటుంటుంది. ఈ ఈఎండిఎస్ మీద ఇంపోజ్ చేయడం ట్రై చేస్తుంటుంది. మనం ఇంపోజ్ చేసేటప్పుడు ఈఎండిఎస్ సెంటర్లు ఏమవుతాయి, ఇన్ఫ్యూరియేటెడ్ గురి అవుతాయి, కోపం తిరుగుతుడు అయిపోతాయి, అండ్ అంటోగనైజ్డ్ రివర్బల్ కింద ప్రవర్తిస్తుంటాయి. అందుకని ఈఎండిఎస్ ఎప్పుడు ఈ యొక్క కమాండ్ ని రివర్స్ చేసేస్తుంటాయి. ఇట్ ఈస్ ఎ ఫేట్ మాట, అందుకే ఫేట్ అనమాట. ఇఫ్ ఐ సెంటర్ వాజ్ టు ఎరోస్ అదర్ సెంటర్స్, ఐ సెంటర్ మిగతా సెంటర్స్ ని ఎరోస్ చేయాలి అనుకుంటే ఆ పద్ధతిలో, అంటే వాటికి కన్సల్ట్ చేయటం అనమాట, ఇది కన్సల్ట్ చేయటం. అయితే ఆర్ రాదర్ కన్సల్ట్ దెమ్ అండ్ దెన్ డిసైడ్ టు డూ వాట్ వన్ వాంట్స్ టు డూ, దెన్ కోఆపరేషన్ పాసిబుల్. ఓన్లీ యాక్చువల్గా కన్సల్ట్ చేస్తేనే, అప్పుడే ఈఎండ్ఎస్ సెంటర్ ని కన్సల్ట్ చేసి అయితే నిర్ణయం తీసుకుంటేనే కోఆపరేషన్ జరుగుతుంది. కానీ మంచి అని అనిపించగానే నిర్ణయం తీసుకుంటాం అన్నమాట. దాని గురించి చాలాసేపు ఆ నిర్ణయంతో ఉండాలి, ఆ నిర్ణయం గురించి కాంటంప్లేట్ చేయాలి, చాలాసేపు దాని గురించి ఆలోచించాలి, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి, దాని యొక్క అడ్వాంటేజ్ గురించి బాగా ఆలోచించాలి. ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ సెంటర్ ఎరాస్ అయిపోతుంది. అదనమాట. ఎంతూజియాజం ఈజ్ రాంగ్లీ మిస్టేకెన్ ఫర్ రైట్ యాటిట్యూడ్స్. సమయం రైట్ యాటిట్యూడ్స్ ను ఎంతూజియాజం ఒకటే అనుకుంటారు, కాదు. ఎంతూజియాజం ఉన్న వాళ్ళు రైట్ యాటిట్యూడ్ ఉన్నట్టు కనబడతారు అంతే, రెండు సేమ్ కాదు. ఎంతూజియాజం అనేది కేవలం ఐ సెంటర్ సంబంధించింది, బట్ ఎంతూజియాజం ఈజ్ లిమిటెడ్ అండ్ మోస్ట్లీ బిలాంగ్స్ టు ఐ సెంటర్ ఓన్లీ, అండ్ సో ఎవాపరేటెడ్ సో. ఎప్పుడైతే ఐ సెంటర్ అస్తమానం ప్రిడామినేట్ చేస్తూ ఉంటుందో, డామినేషన్ చేయబడుతుంటుందో, ఎంతూజియాజం పోతుంది. ఎంతూజియాజం పోయిన తర్వాత ఆ పనిని నువ్వు మొదలెట్టలేవు, మొదలెట్టినా పూర్తి చేయలేవు, ఒకవేళ చేస్తున్నా సరే సస్టైన్ చేయలేవు, అదే పనిలో ఎక్కువ కాలం ఉండలేవు, రిపీటెడ్ గా చేయలేవు. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం.